మూవీ టీము ఎందుకు ఫేక్ హైప్ అనేది క్రియేట్ చేస్తున్నారో వాళ్ళకే తెలియాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో టిక్కర్స్ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది కూలీ మూవీకి. అండ్ ఓపెన్ చేసిన తర్వాత వార్ 2 మూవీ కూడా సేమ్ టైంలో ఓపెన్ చేయడం జరిగింది. వార్ 2 కంటే ఎక్కువగా బుకింగ్ జరుగుతున్నాయి అని చూపించుకోవడానికి ఎంత చీప్ స్ట్రాటజీస్, చీప్ ఫేక్ స్కామ్ చేశారంటే కొన్ని థియేటర్ల ఊరు పేరు లేని థియేటర్ల షోస్ అన్ని బ్లాక్ అయితే చేస్తున్నారు. అంటే బ్లాక్ చేసేసి అక్కడ టికెట్ బుకింగ్ అయినట్లు బుక్ మై షోలో చూపించేటట్లు బ్లాక్ చేసేసి అవరి ట్రెండింగ్లో ఎక్కువ వచ్చేటట్లయితే చూపిస్తున్నారు. తర్వాత అయితే అన్బ్లాక్ అయితే చేస్తున్నారు. సో దీన్ని బట్టి క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా అందరికి కూడా వీళ్ళు ఎంతగా దిగజారి మరి చేస్తున్నారు అనేది. అయితే రజనీకాంత్ లాంటి హీరో కూడా ఇలాంటి పనులు చేస్తున్నాడంటే తన మీద ఉన్న రెస్పెక్ట్ మొత్తం అయితే నాకైతే వెళ్ళిపోయిందనే చెప్పాలి. కాంపిటీషన్ల మధ్యలో వచ్చిందే కాకుండా ఇలాంటి ఫేక్ హైప్ క్రియేట్ చేసుకుంటూ కొన్ని కోట్లు, వందల కోట్లు ఉన్నాయని చెప్పి మీడియాని, జర్నలిస్టులని, ఫేక్ పిఆర్లని, మెంపేజెస్ని ప్రతి ఒక్కటిని కొనేసి ఇలాంటి ఫేక్ హైప్ క్రియేట్ చేస్తున్న వీళ్ళని ఏమనాలో మీరే కింద కామెంట్ అయితే చెయ్యండి. నో మోర్ మాటలు. ఈ కూలీ మూవ్ అనేది ఓన్లీ ఒక స్కామ్ 1992 లాగా ఒక స్కామ్ 2025 కూలీ అని చెప్పి అయితే మనమైతే అనుకోవచ్చు. ఫేక్ హైప్ అనేది మామూలుగా క్రియేట్ అయితే చేయలేదు. ఇన్స్టాగ్రామ్లో దాదాపు 200 పేజీలు జస్ట్ 1 మంత్ ముందు అయితే క్రియేట్ అయితే చేశాయి మన తెలుగు వర్షన్ కి. తెలుగులో 200 పేజీల వరకు ఆ పేజెస్ ని ఎంత పెట్టి కొన్నారో, ఎంత పెట్టి మెయింటైన్ చేస్తున్నారో వీళ్ళే అర్థం చేసేసుకోండి. సో 100 కోట్ల ఆస్తిపరుడైన మన చీప్ టాక్టిక్స్ అలాగే చీప్ ట్రిక్స్ చేయడంలో కొత్త ఏం కాదు, వాళ్ళకైతే అర్థమైపోతుంది. మరి వీళ్ళు ఎంతవరకు కలెక్ట్ చేస్తారనేది అయితే మరి మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి.